బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఎవరికి వివరణ ఇస్తాం? మేము మా పార్టీకి అటువంటి నమ్మకం మా పైన ఉంది, మాకు మా పార్టీ పైన గౌరవం ఉంది. మేము పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండి కర్టసీగా కలిసినటువంటి దాన్ని ఈ రోజు దుష్ప్రచారం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. మేము వివరణ ఇవ్వడానికి రాలేదు. ఈ రోజు ఏంటంటే ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తా ఉన్నారు ఈ కథన ద్వారా. అందుకనే మా నాయకులకు మా కార్యకర్తలకు మరి మేము చెప్తా ఉన్నాం, కన్ఫ్యూజ్ కాకండి. కావాలని దురుద్దేశంతో మన పైన లేనిపోని మాటలు చెప్పి మరి ఈ విధంగా మరి అప్రతిష్ట పాలు చేసే విధంగా కొంతమంది మరి ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు నిజంగా కూడా మేము చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాం. నేను సీనియర్ ఒక 3 సార్లు ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఇప్పుడు మళ్ళీ 4సారి శాసనసభ్యులుగా ఎన్నుకోబడ్డారు. కానీ అయినా కూడా ఇబ్బందులు వస్తాను. ఇప్పుడు కూడా నేను వస్తూ ఉన్నప్పుడు మాకు సంబంధించినటువంటి కార్పొరేటర్కి సంబంధించినటువంటి కొన్ని బోర్ మోటార్ లాగడం లాంటిది అవన్నీ కూడా చేస్తా ఉన్నారు. అవన్నీ కూడా మేము ఎదుర్కొంటున్నాం కాబట్టి సీఎం గారితో నిన్న మాట్లాడుతూ ప్రోటోకాల్, అదేవిధంగా మాకు ఎస్కాట్ ఇవ్వట్లేదు, పైలటింగ్ ఇవ్వట్లేదు, అదేవిధంగా కొన్ని అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాలపైన మరి మాకు సహకరించాలా, ఎందుకంటే మా ప్రజలు కూడా అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారన్న ఆలోచనతోనే మేము నిన్న వెళ్ళి కలవడం జరిగిందే తప్ప వేరే రాజకీయ దురుద్దేశం కానీ మరి పార్టీ మారేటువంటి ఆలోచన కానీ మాకు లేదు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ఆ రోజు కూడా మేము నిబద్ధతతో ఉన్నాం, మరి అదేవిధంగా క్రమశిక్షణతో ఉన్నాం. ఈ రోజు కూడా అదే విధంగా పార్టీ నాయకత్వం పైన నాయకత్వం ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా నేను స్పష్టంగా మీకు తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు చాలా ఒక్క రోజుల్లో ఎన్ని రకాలుగా మాట్లాడడం అంటే నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. కలవడం తప్ప అని చెప్పేసి మరి నిజంగా కూడా మరి నిన్న మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అభివృద్ధి నిరంతర ప్రక్రియ. మెయిన్ ఆపోజిషన్ పార్టీలో ఉండొచ్చు, కానీ సీఎం గారు కానీ మంత్రులు కానీ కలిసి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలపైన మేము వెళ్తాం, అడుగుతాం. అది మా ఒక హక్కు. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం గారు కూడా మరి అక్కడ పైన కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులను కానీ ప్రధానమంత్రి కానీ కలవడం జరుగుతుంది. ఇది సహజం. మనకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడంలో అది ఒక ప్రక్రియ. వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది, మేము వెళ్ళినాం. దానికి ఈ విధంగా మరి రాజకీయంగా దుష్ప్రచారం చేస్తూ మా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా మాట్లాడితే మాత్రం మేము నిజంగా కూడా మరి మేము డిఫమేషన్ కి పోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి కూడా స్పష్టంగా నేను తెలియజేస్తాను. ఈ రోజుకి సంబంధించిన కొన్ని ఇష్యూస్ పైన కూడా, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన కూడా మన ప్రభాకర్ గారి, మరి అదేవిధంగా మన మైపాల్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా మాణిక్యరావు గారు కానీ, చింతా ప్రభాకర్ గారు ఎదుర్కొంటున్నారు. మన చింతా ప్రభాకర్ గారు మొన్న కూడా నేను స్పష్టంగా చెప్పినాను, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసింది ఎవరు? గతంలో ఎవరు పంపిణీ చేసింది? ఎమ్మెల్యేలు పంపిణీ చేసింది. అదేవిధంగా ఈ రోజు వారు పంపిణీ చేసేందుకు వెళ్తే అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు వచ్చి ఆయన ఇలాక ఆయనకు ఆరోగ్యం బాగాలేదు అయినప్పటికీ కూడా ఆయన పక్కకి జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు మేము ఏదైనా కార్యక్రమం కొంటే మాకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాకు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి హక్కుకు భంగం కలిగిస్తున్నారు. మమ్మల్ని పక్కకు కూర్చోటటువంటి పరిస్థితి వస్తా ఉందని చెప్పేసి నేను అడిషనల్ డీజీ గారిని కూడా కలవడం జరిగింది. అదేవిధంగా అదే విషయాన్ని మేము సీఎం గారి దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అభివృద్ధికి సహకరించాలని అడిగినాం. ప్రజలు గెలిపించినటువంటి ఎమ్మెల్యేలుగా మాకు మరి సహకరించి మా నియోజకవర్గ అభివృద్ధి ఇంతకుముందు ఇచ్చినటువంటి శాంక్షన్స్ ఆపేయడం జరిగింది. అవన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మేము అడుగుతున్నాం, ఈ ఒక సమస్యలు ఏవైతే ఈరోజు వారు అంటే హామీలు ఇచ్చిండ్రో ఆ హామీలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్తూ, మరి అదేవిధంగా మనకు కరెంటు బిల్లులు కూడా ఈరోజు మా గ్రామాలకు వెళ్తున్నప్పుడు కరెంటు బిల్లు కట్టమని ఫోర్స్ చేస్తున్నారని ప్రజలు అడుగుతున్నారు. మేము అడిగినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ విధంగా మేము అడుగుతున్నాను. మీరు జనవరి నుంచి కరెంట్ బిల్లు కట్టొద్దన్నారు, మరి ఇప్పుడు ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అని అడిగితే మాత్రం మరి దాన్ని రాజకీయ దురుద్దేశం అని అంటే ఎట్లా? ఆపోజిషన్ ఉన్నాం, కరెక్ట్ గా మేము ఆపోజిషన్ పాత్ర పోషిస్తాం. ఇప్పుడు కానీ అసెంబ్లీలో కూడా మా వాదన వినిపిస్తాం ప్రజల పక్షాన. అదేవిధంగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు కూడా మరి ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ అధికారుల దగ్గర కానీ వెళ్లాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. ఖచ్చితంగా వెళ్తాం. దీన్ని మేము నిజంగా నిన్నటి నుంచి వస్తున్న దాన్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఒక సీనియర్ శాసనసభ్యులుగా ఇటువంటి
అపనిందలు మరి నా మీద వేయడం అనేది మంచిది కాదు అని చెప్పేసి కూడా నేను చెప్తాను. ఇటువంటి మీడియాలో వచ్చేటువంటి కథనాలు ఏమున్నా కూడా స్పష్టంగా మమ్మల్ని అడగండి. మా ఒక ఉద్దేశం తీసుకొని వేయాలే తప్ప మా పైన మరి దుష్ప్రచారం చేసే విధంగా ఉండొద్దు అని చెప్పేసి కూడా నేను స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. అందరికి నమస్కారం. జనరల్గా చాలా విషయం మేడం చెప్పింది. నేను ఒకటే అడుగుతున్నా, మరి కాంగ్రెస్ పార్టీని, ఇప్పుడు ముఖ్యమంత్రి అనేటోడు కాంగ్రెస్ పార్టీగా లేకపోతే తెలంగాణకా? తెలంగాణకు ఒక ముఖ్యమంత్రి, లేదంటే కాంగ్రెస్ పార్టీకి ఒక ముఖ్యమంత్రి, ఇద్దరు ముఖ్యమంత్రులు అయితే ఉండరనుకుంటా నేను. మరి మేము జనరల్గా పోయినాము. మాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించి నేను మొన్నటి వరకు 10 ఏళ్ళు ఎంపీగా పనిచేసిన. మాకు మొత్తం జిల్లాలో ఎక్కడెక్కడ ఏం సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద నలుగురం కలిసి పోయినాము. మాకు కూడా తెలుసు ఏ కాన్స్టిట్యున్సీలో ఏ ఇబ్బందులు ఉంటాయి. పోయి మరి మా కాన్స్టిట్యున్సీలో ఈ ఇబ్బందులు ఉన్నాయి. నాకు మొన్న దుబ్బాక ఎమ్మెల్యే నిలబడ్డా. మరి దుబ్బాకలో నాకు ఒకటి మరి రెవెన్యూ డివిజన్ కావాలి, కొన్ని రోడ్లకు డబ్బులు కావాలి, ఇవన్నీ ఇవ్వాలని చెప్పి మరి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలిస్తే దాన్ని పెద్ద రాజకీయం చేసి పార్టీలకు వెళ్ళి పోతున్నారు. ఏమో అవుతుంది, ఎందుకు పోతామా మేము పార్టీ? కాంగ్రెస్ పార్టీ అంటే అది ఎండికాయల పార్టీ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోతాం? ఉద్యమంలో ఉన్నప్పటి నుంచి డే 1 నుంచి 2001 నుంచి మేము పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నాము. మా మెదక్ జిల్లా అంటే ఉద్యమాల గడ్డ. గిల్లకెళ్ళి మేము గల్లకెందుకు పోయి కాంగ్రెస్ పార్టీలో పోతామా? ఇప్పుడు సమస్యల మీద పోవాలి కదా. మాకు ప్రజలు గెలిపించారు, మన 54,000 మేరతో గెలిపించారు. మనకి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మరి సమస్యల మీద మొన్న నేను పోయి కొమటిరెడ్డిని కలిసి మాకు R&B రోడ్లు ఉన్నాయి, రోడ్లు కావాలని అడిగినాను. మరి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసినాను. మల్లన్న సాగర్ వాటర్ ఉన్నది, మా కాలువలకు నీళ్లు వస్తలేవు, రైతులు బాధపడుతున్నారు, మరి మాకు నీళ్లు ఇవ్వాలి. ఇంతకుముందు మా రైతులు ఒక ఫోన్ కాల్ కొడితే మరి అప్పటి ఉన్న ఇరిగేషన్ మంత్రి గారు మెసేజ్ పంపిస్తే తెల్లార వరకల్లా కాలువలలో నీళ్లు ఉంటుండే. ఇవాళ 15 రోజులు అవుతుంది నేను ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి. ఈ రోజు వరకు కూడా మరి నీళ్లు లేకపోతుంది. ఈ రోజు వచ్చి మరి కొండా సురేఖ గారు వచ్చి ఇలా మా దగ్గర దుబ్బాకలో ప్రోగ్రాం చేస్తున్నది. దానికి ప్రోగ్రాంకు నాకు ఎవరు చెప్పాలి? అధికారులు చెప్పాలి. ఇవాళ ఎవరు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఇలా వాట్సాప్లలో పెట్టి మా మంత్రి గారు వస్తున్నారని చెప్పి వాళ్ళు ఇలా కింద ఎవరి పేర్లు ఉన్నాయి? పూజల హరికృష్ణ మన సిద్దిపేట నుంచి ఓడిపోయిన ఎమ్మెల్యే పేరు పెట్టి దీన్ని రిలీజ్ చేస్తారు. ఇంకోటి చెరుకు శ్రీనివాస్ రెడ్డి మన దుబ్బాక ఎలక్షన్ లో నా మీద డిపాజిట్ కోల్పోయిన ఎమ్మెల్యే వచ్చి ఆయన ఇవాళ ప్రోటోకాల్ మెయింటైన్ చేస్తున్నాడు. ఇలా ఆయన ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాడు. ఇక పోతే మరి అధ్యక్షుడు మరి ఏదైనా ప్రోగ్రాం చేస్తే ఎమ్మెల్యే గారు సభాధ్యక్షులు ఉంటారు. ఇలా మా పేరేమున్నది? ఇక్కడ కొండ సురేఖ, తర్వాత 4 మంత్రులు, కింద 4వ ప్లేసులో 5వ ప్లేసులో ఎమ్మెల్యే పేరు ఉన్నది. దీనికోసం మేము అడగడానికి పోతే ఇదో పెద్ద రాజకీయము. కాంగ్రెస్ లో ఏదో మేము కలుస్తున్నాము, మా పార్టీకి ఏమో లేనట్టు, వాళ్ళ ఏదో పెద్ద దేశంలోనే పేద పార్టీ పేద ఉరగబెడుతుండ్రు, ఆ కాంగ్రెస్ పార్టీలో పోయి మేము గెలుస్తున్నామని చెప్పి ఇలా రకరకాల జిమ్మిక్కులు చేసి టీవీలల్లా, పేపర్లల్లా, సోషల్ మీడియాలల్లా ఇదో పెద్ద డ్రామా. మరి మాకు ఏం అవసరము? మేము ఎందుకు పోతాము? మరి ముఖ్యమంత్రి అన్నప్పుడు మేము అందరి దగ్గర పోతాము, అందరు మంత్రుల దగ్గర పోయినాము. నేను 2 సార్లు ఎంపీ ఉన్న ప్రధానమంత్రిని కలిసిన, మంత్రులను కలిసినాము, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే గురించి రైల్వే మంత్రులను కలిసినాము, హైవే గురించి నేషనల్ హైవే మంత్రి నితిన్ గడ్కరీని కలిసినాము, మరి సివిల్ సప్లై ఫుడ్ కార్పొరేషన్ మంత్రులను కలిసినాము. ఏ రోజు కూడా ఢిల్లీలో ఉన్నన్ని రోజులు మేము మంత్రులను కలిసి మాకు రావాల్సిన మరి తెలంగాణ రాష్ట్రానికి మా నియోజకవర్గం రావాల్సిన నిధుల గురించి కొట్లాడినాము. అదే తరహాలో ఇప్పుడు కూడా పోయినాం. ప్రధానమంత్రిని కూడా నేను 3 సార్లు కలిసిన. అదే తరహాలో ఈరోజు ముఖ్యమంత్రిని గారిని కలవడం తప్ప, మంత్రులను కలవడం తప్ప, అధికారులను కలవడం తప్ప, సెక్రటరియట్కి మేము పోయిన ఇప్పటికి 4-5 సార్లు సెక్రటరియట్కి పోయిన అధికారుల దగ్గర మా ఫైల్స్ పట్టుకొని. ఎందుకు పోకూడదండి? దీన్ని పట్టుకొని వార్తలలో పెద్ద పేపర్లలో వేయడం అనేది కరెక్ట్ కాదు. మీరు మొన్న ఎలక్షన్లప్పుడు ఏమేమి వాగ్దానాలు చేసారో తెలుసు. 6 పథకాలు, 6 కాదు గ్యారంటీలు, మీరు చేసిన 13 గ్యారంటీ పథకాలు చేసిండ్రు. అవి ఇస్తే మేము కూడా స్వాగతిస్తాము, మీరని సన్మానిస్తాము, శాల్వాలు కప్తాము, బ్రహ్మాండంగా మీరని ఊరేగిస్తాము. ప్రజలకు ఏమి ఇచ్చారు? మొన్న పవర్ యూనిట్ 200 యూనిట్లు ఫ్రీ ఇస్తామన్నారు, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు, మహిళలకు ప్రతి 2,500 ఇస్తామన్నారు, మరి రైతు బంధు వేస్తామన్నారు. నిన్న రైతు బంధు అడిగితే ఒక ఊర్లో పోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తాడు కొట్టుడు అంటుండ్రు. ఇదేనా సంస్కారం? వల్ల చెప్తాడు కొట్టుకోవడానికే నేను గవర్నమెంట్ లో నేను రూల్ సీట్లో కూర్చున్నా పెట్టిండ్రా? చెప్తాడు కొడితే అది ఏం సంస్కారం? అది
ఇవి వాళ్ళు చేసే పనులు. ఇలా 15 రోజుల తర్వాత కూడా మాకు మల్లన్న సాగర్ ప్రాజెక్టులకి నీళ్ళు వదిలేక మొత్తం మన మొక్కజొన్నలు ఎండిపోతున్నాయి, పొద్దుతిరుగుడు ఎండిపోయింది, వరిసేనులు ఎండిపోతున్నాయి, తుకాలు నాటుకొచ్చిన తుకాలు కూడా మరి నాటు వేసుకుందామంటే కూడా నీళ్లు వదులుతలేరు. 15 రోజుల తర్వాత ఇవాళ వచ్చి మంత్రి గారు వచ్చి ఇలా ప్రోగ్రాం పెట్టింది. దానికి ఎవరు? మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళనే చీఫ్ గెస్ట్లు, వాళ్ళే స్టేజ్ మీద వాళ్ళే, ప్రోటోకాల్ దాంట్లో వాళ్ళే, అన్నిట్లలో కూడా వాళ్ళే. ఇలా వాళ్ళ సంస్కారం కాదు, మా సంస్కారం ఇది. మేము మొన్నటి వరకు కూడా నా దగ్గర రఘునందన్ రావు గారు బీజేపీ ఎమ్మెల్యే ఉండే, వాళ్ళు సభాధ్యక్షులుగా వాళ్ళ ఫోటో మేము అది కూడా చూపిస్తాను నేను ఎట్లా పెట్టినాం మేము. మరి ఆ సంస్కారం కూడా లేకపోతే ఎట్లా వీళ్ళకు? ఫస్ట్ సభాధ్యక్షుడు మినిస్టర్ కింద పెట్టినాం, మరి అదే తరహాలు వీళ్ళు కూడా పెట్టాలి కదా గతంలో పెట్టినట్టు. అంటే రకరకాల తప్పు పనులు చేసి మీరు అనవసరంగా మొదలు బదనాం చేసి పార్టీలు మారుతుండనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఈ రోజు రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మరి మెదక్ పార్లమెంట్లో 100% గెలిచేది గులాబీ జెండా. మా ఎంపీగా మేము మా గౌరవ కేసీఆర్ గారు ఎవరైతే అభ్యర్థిని మరి అవకాశం ఇస్తాడో మరి దానికి 100% రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీరు చేసిన వాగ్దానాలు, మీరు చేయబోయే వాగ్దానాలు ఏమన్నాయో అవన్నీ కూడా ఎండగడతాం. అవసరం అనుకుంటే మరి రోడ్డు మీదకి వస్తాం. మాకు కొత్త ఏం కాదు, ధర్నాలు చేసైనా ఏదైనా ఇలా ప్రజలకు ఏదైతే మాట ఇచ్చిండ్రో మీరు ఆ మాట నిలబెట్టే వరకు కూడా మేము పోరాటం చేస్తాం. వచ్చే ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మెదక్ గడ్డ మీద ఎగిరేది గులాబీ జెండా. మా పార్టీ ఉన్నంతసేపు, మేమున్నంతసేపు గులాబీ జెండాని ఇచ్చిపెట్టి కేసీఆర్ని ఇచ్చిపెట్టి ఎక్కడ పోయే అవసరమూ లేదు, మాకు ఉద్దేశమూ లేదు. నేను ఇప్పుడు కాదు, మళ్ళీ ముఖ్యమంత్రి గారిని నిన్న కలుసుడు కాదు, ఇంకా 100 సార్లు కూడా కలుస్తాం. సమస్యల మీద మా ప్రజల కోసం అందరు మంత్రులను కలుస్తాం, ముఖ్యమంత్రి గారిని కలుస్తాం. మరి ఇంకా 5 సంవత్సరాలు మ్యాండేట్ ఇచ్చిండ్రు, మరి ప్రతి నెలకు ఒకసారైనా కలుస్తాం, 2 నెలలకు ఒకసారైనా కలుస్తాం. ఏ అవసరం ఉన్నా కానీ ముఖ్యమంత్రులను, మంత్రులను, చీఫ్ సెక్రటరీలను అందరినీ కలుస్తాం. అవకాశం వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినా తీయకపోతే కూడా దాని మీద కూడా అన్ని విధాల పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. మరి మా మీద అనవసరమైన దుష్ప్రచారం చేస్తే మాత్రం ఊరుకునేది లేదు, ఖచ్చితంగా ఎండగడతాం. మీరు చేసిన నిన్న ఎలక్షన్లో ఇచ్చిన వాగ్దానాలు ఏదైతుందో అది పూర్తి చేసే వరకు కూడా మా పోరాటం ఆగదు. థ్యాంక్ యూ. ఇంకేమైనా అడుగుతా అడగచ్చు మీరు. దేనికోసం మా కేసీఆర్ గారు మేము నమ్మకలేదన్నా? మేము కేసీఆర్ గారు చెప్పిపోవడానికి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ లెక్కన బీజేపీ పార్టీలు ఇంకా కాదు కదా. మా పార్టీ అంటే మా లీడర్షిప్ మీద మాకు నమ్మకం ఉంటుంది, మా మీద కూడా మా అధినాయకునికి కూడా మా బాస్కి కూడా నమ్మకం ఉంటుంది. మా మీద అంత ఫ్రీడమ్ ఉంది కాబట్టి మేము పోగలుగుతాం. మాకంత భయం ఏముంటుంది? మా కేసీఆర్ గారు పోకమని చెప్పడు. అభివృద్ధి కంటే ఒక ఉద్యమం చేసినప్పుడే మరి దొంగలు పురుగునైనా నేను తెలంగాణ రాష్ట్రం కోసం ముద్దాడుతా అన్నాడు. మరి ఇవాళ మాకు కూడా మా తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎవరినైనా కలుస్తాం, ఎక్కడికైనా పోతాం. ఇంకా 100